గత 3 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రం రామచంద్రాపురం మండలంలోని గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహంపై దాడి చేసి కాలితో తన్నిన దుండగుల చర్యలను ఖండిస్తూ తక్షణమే నిందితులను అరెస్ట్ చేయాలని నేడు నంద్యాల పట్టణం పద్మావతి నగర్ మెయిన్ రోడ్డు మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహం ఎదుట బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, విద్యార్థి మరియు కుల సంఘాల నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. సోదరులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రామచంద్రాపురం మండలంలో తెల్లాపూర్ అనే ఒక గ్రామంలో విగ్రహావిష్కరణ జరిగినది. ఆ ఉన్నత సర్కిల్ ఉన్నటువంటి విగ్రహాలు అయితే జ్యోతిరావు పూలే, గద్దర్, అదే విధంగా శివాజీ గారి విగ్రహం ఉన్నది. ఆ రోజు ఉన్నటువంటి విగ్రహాలను తొలగించి కేవలం శివాజీ విగ్రహాన్ని చేసి ఆ సర్కిల్ గా ఏర్పాటు చేయాలని ఒక వివాదం ఏర్పడడం వల్ల ఆ రోజు జరిగిన సంఘటనలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అక్కడ ఉన్నటువంటి మన్మాద ఉద్దేశం ఉన్నటువంటి మన్మాద వాదులందరూ కలిసి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని కాళ్ళతో తన్నడము, అవమానపరచడం జరిగినది. ముఖ్యంగా ఈ రోజు జ్యోతిరావు పూలే అనే మహానుభావుడు ఆ రోజుల్లో శివాజీని గురించి ఎవరికి తెలియని రోజుల్లోనే మహాత్మా జ్యోతిరావు పూలే వారు శివాజీని గురించి ప్రపంచానికి తెలియజేసే మహానుభావుడు జ్యోతిరావు పూలే. తెలంగాణలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం చాలా విచారకరం. దీన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నంద్యాల ముస్లిం చేసి తీవ్రంగా ఖండిస్తున్నాము. జ్యోతిరావు పూలే గారు స్వాతంత్రం రాకముందే, వీళ్ళు చడ్డీలు కట్టక ముందుకే ఎంతో చాలా అనగానే వారి విద్య కోసం అహర్నిశలు పోరాడి ఈరోజు పెద్ద సైన్యాన్ని, విద్యావంతులను తయారు చేసిన మహాయోధుడు. అలాంటి ఆయన ఒక గ్యాంగ్ అంటే ఆయన ఒక విద్యాభివృద్ధిని గ్రహించలేని, లేకుంటే ఆయన అర్థం చేసుకోలేని ఈ యొక్క ఇటీవల బయలుదేరిన తొట్టి గ్యాంగులు అలా సంస్కృతిని బయటపెట్టి ఈ విగ్రహాలు ధ్వంసానికి పూడుతున్నారు. ఇది చాలా ఏమైనా చర్య. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యత వర్ధిల్లాలి. ఈ రోజు ఏదైతే తెలంగాణలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి అవమానం జరిగిందో, ఆ అవమానించిన పార్టీలు, ఆ అవమానానికి వెనుక ఉన్న ఆ సంఘాలు వాళ్ళు ఏం తెలుసుకోవాలంటే జ్యోతిరావు పూలే కూడా శూద్రుడే, శివాజీ మహారాజ్ కూడా శూద్రుడే. శివాజీ మహారాజ్నే గౌరవించలేదు ఈ అగ్రకులాల వాళ్ళు. ఆ విషయం తెలుసుకోకుండా, చరిత్ర తెలుసుకోకుండా ఈ రోజు ఈయన విగ్రహాన్ని తొలగించి శివాజీ విగ్రహాన్ని ఉంచుతాము అని మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని అవమానించడం చాలా ఖండించదగ్గ విషయము. ఈరోజు బీసీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సంఘాలు, అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో గత 3 రోజుల కిందట తెలంగాణ రామచంద్రాపురం మండలం తెల్లాపురం గ్రామంలో జరిగినటువంటి జ్యోతిరావు పూలే విగ్రహంపై దాడిని ఖండిస్తూ మేమంతా ఇక్కడ నిరసన తెలియపరుస్తున్నాము. తెల్లాపూర్ గ్రామంలో శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటుకు జ్యోతిరావు పూలే విగ్రహం గారి ఏర్పాటు అడ్డమైందని చెప్పేసి విగ్రహంపై దాడి చేయడమే కాకుండా విగ్రహాన్ని కాలుతో తన్నటువంటి ఈ మనువాదుల చర్యను మేము ఖండిస్తూ సమాజంలో బడుగు బలహీన వర్గాలు అందరూ బాగుండాలి, వాళ్ళకు హక్కులు వాళ్ళ హక్కుల కోసము, రాజ్యాధికారం కోసము పోరాడినటువంటి గొప్ప వ్యక్తులు, సంఘ సంస్కర్తలు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే వారు. బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవమైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలేను విగ్రహాన్ని తెలంగాణలో కొంతమంది విద్రోహులు కాలుతో తన్ని బడుగు బలహీన వర్గాలను మమ్మల్ని అందరినీ కూడా అవమానపరిచారు. ఆ ప్రభుత్వం వెంటనే వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని చెప్పి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాలుగా కోరుతున్నాం. జై పూలే, జై బీసీ.